ఓం నమో వెంకటేశాయ. మన్వంతరాది పాలనా జన్మాంతరాది చాలనా గోవింద గోవింద. మనుసంతతి కారణ కోహి భవాన్ మనుజాప్తగణే పరమో భగవాన్. మననీయతమో మహిమాతి మహాన్ మనసో వచసోతి గతశ్చ పుమాన్ అని అతులిత కరుణా వరుణాలయుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా భావించుకుని మనసులోనే ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. అందులోనూ నవమస్కంధం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈరోజు మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం శ్రీ గణేశ ప్రార్థనాదులతో ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీగురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శ్రీనివాస ప్రార్థన. మంజులస్మితభూషాయ భంజితాజ్ఞానసేతవే అంజనాద్రినివాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగः ధ్యానం నారాయణస్య పదయోజనయా రమణ్యాం వ్యాసప్రసూతశుకశౌనకవాక్యగణ్యాం భేదోద్గత ప్రచురభీతిభిదానుగుణ్యాం శాబ్దీం గతిం విదత భాగవతం సుపుణ్యాం. శ్రీ గురుభ్యో నమః. అష్టమస్కంధం పూర్తయింది. అష్టమస్కంధంలో చివరిగా సత్యవ్రత మహారాజు గారి గురించి చెప్పారు. ఆ సత్యవ్రత మహారాజు గారు చేసినటువంటి తపస్సు, ఆ తపస్సుకు మెచ్చినటువంటి శ్రీహరి మీనావతారంలో మత్స్యావతారంలో ఆయన దగ్గరికి రావటం, వచ్చి ఆయనకి కొన్ని మాటలు చెప్పటం, ఆ మాటలు చెప్పిన తర్వాత ఆయనలో సాధన మరింత బలపడటం, సాధన చేసుకున్న తర్వాత శ్రీహరి మత్స్య రూపంలో ఉండి ఆయనకు బోధలు చేయటం, బోధలు చేసిన తర్వాత కూడా ఆయనకి తత్వజ్ఞానాన్ని అందించిన తర్వాత కూడా పై మన్వంతరంలో, అంటే ఇప్పుడు మనం ఉంటున్నటువంటి ఈ కాలపు మన్వంతరంలో ఆయన్నే మనువుగా చేయటం అనేటువంటి అంశాలను చివరిగా చెప్పారు. అది విన్న తర్వాత పరీక్షిత్ గారికి ఒక చిన్న ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనతో నవమస్కంధం అనేది ప్రారంభమవుతోంది. రాజోవాచ. పరీక్షిత్ గారు ఇదంతా విన్నాడు. విని అసలు ఇంతవరకు శ్రీశుకుల వారు ఏం చెప్పారు అనేది ఒకసారి ఆలోచించుకుని ఆ ఆలోచన ప్రకారం తన ఆలోచనని చెప్తున్నాడు. మన్వంతరాణి సర్వాణి త్వయోక్తాని శ్రుతాని మే వీర్యాణ్యనంత వీర్యస్య హరేస్తత్ర కృతాని చ అని ప్రారంభించు. ఓ స్వామి, నువ్వు మొదటి స్కంధం నుంచి మన్వంతరాలను గురించి చెప్తూనే ఉన్నావు. మన్వంతరాణి సర్వాణి. గత స్కంధంలోనైతే అసలు మన్వంతరాను చరితాన్ని చాలా వివరంగా చెప్పావు. మరీ విస్తృతంగా లేకపోయినా సరే వివరంగా చెప్పావు. ఎంతమంది మనువులు, ఆ మనువులు వాళ్ళ పిల్లలు ఎంతమంది, వాళ్ళ కాలాల్లో దేవతల యొక్క గణాల పేర్లు ఏమిటి, ఇంద్రుడి పేరేంటి, శ్రీహరి అవతారం పేరేంటి, అక్కడ ఉండేటువంటి ఋషుల పేర్లేంటి అని వివరంగా చెప్పావు. 6 అంశాలతో కూడినటువంటి పట్టిక ఇచ్చావు. మన్వంతరాణి సర్వాణి త్వయా ఉక్తాని శ్రుతాని మే, నేను కూడా విన్నాను. ఆయా మన్వంతరాలలో శ్రీహరి యొక్క ప్రతాపాలను కూడా ప్రత్యేకించి చెప్పావు. వీర్యాణి ప్రతాపాలను చెప్పావు.
స్వయంభవ మన్వంతరంలో యజ్ఞరూపంలో వచ్చి ఆయన ఏమి ఉపకారం చేశాడు అని చెప్పావు. లేదా చాక్షుష మన్వంతరంలో శ్రీహరి ఏ అవతారాన్ని ధరించాడు అని చెప్పావు. వామనావతారాన్ని చాక్షుష మన్వంతరంలో మత్స్యావతారాన్ని ధరించాడని చెప్పావు. అలాగే మన మన్వంతరంలో వైవస్వత మన్వంతరంలో వామనావతారాన్ని ధరించాడని చెప్పావు. ఇలా వీర్యాణి అనంత వీర్యస్య అనంతమైనటువంటి ప్రభావం కలిగిన శ్రీహరి యొక్క హరేహే తత్ర ఆయా మన్వంతరాలలో ఉండేటువంటి గజేంద్ర మోక్షము లాంటి విశేషాలన్నింటినీ చెప్పావు. తత్ర కృతానిచ ఆయన ఎవరెవరిని ఏ విధంగా ఉద్ధరించాడు, ఎవరెవరికి ఏ విధమైన ఉపదేశాలు చేశాడు అనే సంగతులు కూడా చెప్పావు, నేను విన్నాను. మన్వంతరాణి సర్వాణి త్వయోక్తాని శ్రుతాని మే వీర్యాణ్యనంత వీర్యస్య హరేస్తత్ర కృతానిచ. అందులోనూ గత స్కంధం చివరి అధ్యాయంలో యోసౌ సత్యవ్రతో నామ రాజర్షిర్ద్రవిడేశ్వర జ్ఞానం యోతీత కల్పాంతే లేభే పురుష సేవయా. సత్యవ్రతుడు అనే పేరుతో పెద్ద మహారాజు గారు ఉండేవాడని చెప్పావు. ఆయన చాక్షుష మన్వంతరంలో గత మన్వంతరంలో ఉన్నాడని చెప్పావు. రాజర్షి ఆయన రాజుగా ఉండి ఋషిలా బతికినవాడని చెప్పావు. ద్రవిడేశ్వర ద్రవిడ దేశంలో దక్షిణ దేశంలో ఆయన రాజుగా ఉన్నాడని చెప్పావు. ఆయన కల్పాంత కాలంలో జ్ఞానాన్ని అతీత కల్పాంతే లేభే పురుష సేవయ పరమ పురుషుణ్ణి సేవించుకుని ఆ కల్పాంత కాలంలో ఆయన్ని మత్స్యావతారంలో ప్రత్యక్షంగా చేసుకుని ఆయన ద్వారా జ్ఞానాన్ని పొందాడు అని కూడా చెప్పావు. యోసౌ సత్యవ్రతో నామ రాజర్షిర్ద్రవిడేశ్వర జ్ఞానం యోతీత కల్పాంతే లేభే పురుష సేవయ. సవై వివస్వతః పుత్రో మనురాసీదితి శ్రుతం త్వత్తస్తస్య సుతాశ్చోక్తాః ఇక్ష్వాకు ప్రముఖా నృపాః. ఆ సత్యవ్రత మహారాజు గారే సవై వివస్వతః పుత్రః వివస్వంతుడి యొక్క కొడుకుగా మనుహు శ్రాద్ధదేవుడు అనే పేరుతో మనువుగా ఆసీత్ ఇతి శ్రుతం అని విన్నాను. ఎవరు చెప్పగా విన్నాను? ఇంతకుముందు చాలామంది చెప్పగా విన్నాను, కానీ ఇప్పుడు నువ్వు చెప్పగా విన్నాను. త్వత్తః నువ్వు మనువులను గురించి చెప్తున్నప్పుడు, పట్టిక ఇస్తున్నప్పుడు ఆయనకి 10 మంది పిల్లలున్నారు, ఇక్ష్వాకు అనే పేరుతో మొదలైన వాళ్ళు 10 మంది పిల్లలున్నారని కూడా చెప్పావు. తస్య సుతాశ్చోక్తాః ఇక్ష్వాకు ప్రముఖాః నృపాః. ఆయన యొక్క పిల్లలు ఇక్ష్వాకు మొదలైన వాళ్ళు ఉన్నారని చెప్పావు. పట్టిక ఇచ్చేటప్పుడు ఆయన ఎవరు అనే విషయాన్ని సత్యవ్రత మహారాజు గారు జ్ఞానం లేభే అన్నప్పుడు చెప్పావు. సవై వివస్వతః పుత్రో మనురాసీదితి శ్రుతం త్వత్తస్తస్య సుతాశ్చోక్తాః ఇక్ష్వాకు ప్రముఖా నృపాః తేషాం వంశం పృథక్ బ్రహ్మన్ వంశ్యానుచరితాని చ కీర్తయస్వ మహాభాగ నిత్యం శుశ్రూషతాం హీనః అని ఇప్పుడు తన మనసులో ఉండేటువంటి ఆలోచనని బయటపెట్టాడు. స్వయంభూ మనువు దగ్గర నుంచి మనువు గారి వంశాలన్నీ బాగా చెప్పావు. స్వయంభూ మనువు గారి వంశాలనైతే ప్రత్యేకించి బాగా విస్తృతంగా చెప్పావు. కానీ ఇప్పుడు మనం ఉంటున్నది వైవస్వత మన్వంతరంలో కదా. వైవస్వత మన్వంతరంలో మనువు గారైనటువంటి ఆ శ్రాద్ధదేవుడు, ఆయన పిల్లలు, ఆయన పిల్లలు, ఆయన పిల్లలు, వాళ్ళ వంశాలు అభివృద్ధి చెందినటువంటి తీరు, వారు చేసినటువంటి పాలనా విధానాలు, వీటన్నిటిని గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాను. అందువల్ల తేషాం వంశం శ్రాద్ధదేవుడు మొదలుకొని మనువు గారు, ఆయన పిల్లలు ఇక్ష్వాకు మొదలైనటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క పిల్లలు, వాళ్ళ వంశాలని పృథక్ విడివిడిగా ఎక్కడెక్కడి నుంచి ఏ వంశం మొదలైంది, ఏ దేశానికి రాజులుగా వాళ్ళు వెళ్ళారు, ఏ ప్రాంతాలకి పాలకులుగా ఉండిపోయారు, లేదా అసలు వాళ్ళకి సంతతి ఉందా లేదా అనేటువంటి విషయాన్ని బ్రహ్మన్ సర్వజ్ఞుడు అయినటువంటి ఓ శ్రీశుక నీ నోటి నుంచి వినాలని నేను అనుకుంటున్నాను. అలాగే వంశ్యానుచరితానిచ వాళ్ళ వంశంలో గొప్పవాళ్ళు కొంతమంది పుడతారు కదా. ఆ పుట్టిన గొప్పవాళ్ళ యొక్క కథలు ఏమైనా ఉంటే, మనం తెలుసుకోవలసినటువంటి కథలు ఏమైనా ఉంటే వాటిని గురించి కూడా చెప్పవలసింది. వంశ్యానుచరితానిచ కీర్తయస్వ, నువ్వు వాటిని గురించి మాకు చెప్పు. మహాభాగా చాలా గొప్ప పూజార్హుడమైనటువంటి ఓ శ్రీశుక నిత్యం శుశ్రూషతాం హినః. ఇవన్నీ ఎప్పుడూ వినాలని అనుకుంటూ ఉండేవాడిని. మేము అందరం కూడా వినాలని అనుకుంటున్నాము. ఎందుకంటే వాళ్ళ నడవడిక ఎలా ఉంది, వాళ్ళ యొక్క జీవితాల నుండి మనం ఏం నేర్చుకోవచ్చు, వాళ్ళ జీవితాలలో వాళ్ళు పట్టుకున్న ప్రధాన సాధనం ఏమిటి, దాన్ని పట్టుకుంటే మనకు వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి అనేటువంటి ఆలోచన కోసం
చాలా కాలంగా ఆ కథలన్నీ విందామని, వాళ్ళని గురించి బాగా విస్తృతంగా తెలుసుకుందామని అనుకున్నాను. అవకాశాలు సరిగ్గా దొరకలేదు. నువ్వు ఇప్పుడు మహానుభావుడివి, అలాగే సర్వజ్ఞుడివి దొరికావు కాబట్టి నీ నోటి నుండా విందామనుకుంటున్నాను, నువ్వు దయచేసి చెప్పవలసింది అని అడిగాడు. తేషాం వంశం పృథక్ బ్రహ్మన్ వంశ్యానుచరితాని చ కీర్తయస్వ మహాభాగ నిత్యం శుశ్రూషతాం హీనః అని అన్నాడు. పనిలో పని ఆయన ఆలోచన తాలూకు ఆంతర్యం ఇంకొకటి కూడా ఉంది. వాళ్ళ వంశంలో క్రమక్రమంగా తర్వాతి తరాల్లో వచ్చిన వాడే కదా పరీక్షిత్తు కూడాను. కాబట్టి పరీక్షిత్తు, ఆయన ముందు వాళ్ళు, ఆయన తర్వాతి వాళ్ళు, వీళ్ళు కూడా ఈ ఇక్ష్వాకు మొదలైన వాళ్ళ వంశంలోకి ఎక్కడో ఒక చోట చేరుతారు. చేరినప్పుడు తమ వంశంలో ఉండేటువంటి పూర్వజుల గురించి కూడా తెలుసుకోవచ్చు అనే ఆశ ఉంది. ఆ ఆశతోనే ఏ భూతాః ఏ భవిష్యాశ్చ భవంతి అద్యతనాశ్చయే తేషాం నః పుణ్యకీర్తీనాం సర్వేషాం వద విక్రమాన్ అని అడిగాడు. ఏ భూతాః గడిచిపోయిన వాళ్ళు, వెళ్ళిపోయిన వాళ్ళు, ఏ భవిష్యాశ్చ రాబోయే తరంలో, రాబోయే కాలంలో ఉండేటువంటి రాజులు, భవంతి అద్యతనాశ్చ ఈ రోజుకి పుట్టి ఇంకా ఉన్నవాళ్ళు, వాళ్ళని గురించి కూడా మాకు చెప్పు. తేషాం నః పుణ్యకీర్తినాం, అందరి గురించి చెప్పటం అనేది దాదాపు అసంభవం, అడిగేవాళ్ళే అడగకూడదు. పుణ్యకీర్తినం, వాళ్ళలో మంచి కీర్తి కలిగిన వాళ్ళు, మంచి గొప్ప కీర్తి కలిగిన వాళ్ళు, పుణ్యకీర్తి కలిగిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని గురించైనా చెప్పు. సర్వేషాం వద విక్రమం, పుణ్యకీర్తి ఉన్నవాళ్ళైతే వాళ్ళందరినీ గురించి చెప్పు, కుదిరితే అందరి గురించి కూడా చెప్పవచ్చు. సర్వేషాం వద విక్రమాన్, వాళ్ళ యొక్క నడవడికలేంటి, వాళ్ళ యొక్క పరాక్రమాలేంటి, వాళ్ళ యొక్క తీరుతన్నేంటి, వీటన్నిటి గురించి చెప్పు అని అన్నాడు. ఏ భూతాః ఏ భవిష్యాశ్చ భవంతి అద్యతనాశ్చయే తేషాం నః పుణ్యకీర్తీనాం సర్వేషాం వద విక్రమాన్ అని. ఇలా పరీక్షిత్తు అడిగేసరికి శ్రీశుకుల వారు ఎలా రియాక్ట్ అయ్యారనే విషయాన్ని సూత ఉవాచ, సూత మహాముని శౌనకాది మహర్షులకి చెప్తున్నాడు. ఏవం పరీక్షితారాజ్ఞా సదసి బ్రహ్మవాదినాం పృష్టః ప్రోవాచ భగవాన్ శుకః పరమధర్మవిత్ అని. ఏవం ఈ విధంగా పరీక్షితారాజ్ఞ, రాజు అయినటువంటి పరీక్షిత్తు బ్రహ్మవాదినాం సదసి, అక్కడ ఉన్న వాళ్ళందరూ బ్రహ్మవేత్తలు, సర్వజ్ఞులు, వేదాన్నే ప్రమాణంగా పెట్టుకున్న వాళ్ళు, పరమాత్మనే అందుకోవలసిన వాడిగా ఉంచుకున్న వాళ్ళు, అలాంటి వాళ్ళందరూ బాగా నిండా ఉన్నటువంటి సదస్సులో, సభలో ఇలా అడిగేసరికి పృష్ట ప్రోవాచ సమాధానం చెప్పాడు. భగవాన్ పూజనీయుడు అలాగే సమర్థుడు అయినటువంటి శుక శ్రీశుకుల వారు సమాధానం చెప్పాడు. పరమధర్మవిత్, ఆయనకి పరమధర్మం అంటే ఏంటో తెలుసు, అందువల్ల పరమధర్మాన్ని ఎరిగినటువంటి శ్రీశుకుల వారు సమాధానం చెప్పాడు అని అన్నారు. ఏవం పరీక్షితారాజ్ఞా సదసి బ్రహ్మవాదినాం పృష్టః ప్రోవాచ భగవాన్ శుకః పరమధర్మవిత్ అని. జాగ్రత్తగా గమనిస్తే ఇంతకుముందు ఇలాంటి ప్రశ్నలు ఏమైనా వేస్తే శ్రీశుకుల వారు సంతోషించారు అనో, ప్రతినంద్యాను, అభినంద్యాను, ఇలాంటి గొప్ప ప్రశ్న వచ్చింది అని సంతోషంతో సమాధానం చెప్పారనో ఏదో ఒక మాట సూతుల వారు అంటూ ఉండేవారు. కానీ ఈ సందర్భంలో ఆ మాట అనలేదు. ఈ సందర్భంలో ఆ మాట అనలేదు, కానీ సమాధానం చెప్పడానికి మాత్రం ఉద్యుక్తుడయ్యాడు అని చెప్పారు. దీన్ని బట్టి తెలుస్తున్నది ఏంటంటే, శ్రీశుకుల వారు ఆ మత్స్యావతారం పూర్తి చేసిన తర్వాత రామావతారం లాంటి 1-2 అవతారాలను చెప్పి కృష్ణావతారానికి కొంచెం అడుగులు వేద్దాము అనే ఉద్దేశంలో ఉన్నారు. ఈ దశలో కృష్ణావతారాన్ని విస్తృతంగా చెప్పాలి అనే అభిప్రాయం ఆయనకుంది. ఆ అభిప్రాయంలో ఆయన ఉండగానే పరీక్షిత్తు గారు, నువ్వు శ్రాద్ధదేవుడి దగ్గర ఆపేశావు, లేదా సత్యవ్రత మహారాజు గారి దగ్గర ఆపేశావు, ఆ మనువు గారి వంశాలను గురించి నాకు చెప్పాల్సింది అని అడిగాడు. అడిగితే ఇప్పుడు అడిగినవాడు శ్రద్ధగా వింటున్నవాడు అతని ప్రశ్నకి సమాధానం చెప్పటం అనేది న్యాయం, కానీ తాను చెప్పదలుచుకుంది చెప్పటం అనేది కూడా ధర్మం. ఈ రెండిటిలో ఏది సరి అయింది అని అంటే, కొంతమంది అభిప్రాయంలో అయితే తమకు ఏది తోస్తే అది చెప్పడం ధర్మం అవ్వచ్చు, కొంతమంది అభిప్రాయంలో వినేవాడు ఏం అడిగితే దాన్ని చెప్పడం అనేది ధర్మం అవ్వచ్చు. కానీ శ్రీశుకుల వారు పరమధర్మవిత్తు కాబట్టి ఆయన ప్రశ్నకి
తాను చెప్పబోతున్నటువంటి విషయానికి రెండిటికి సంబంధాన్ని సరిగ్గా సాధించి పై స్కంధం మొత్తాన్ని నడిపించదలుచుకున్నారు, పై స్కంధం మొత్తాన్ని చెప్పదలుచుకున్నారు. కాబట్టి ఆయన పరమధర్మవిత్తుగా పై స్కంధాన్ని ప్రారంభించబోతున్నారు. పరీక్షిత్తు ఏమడిగాడు? మనువు గారి పుత్రులు, వాళ్ళ వంశాలు అవి పెరిగిన తీరు, వీటిని గురించి చెప్పమన్నాడు. శ్రీ శుకుల వారు ఏం చెప్పదలుచుకున్నారు, ఏం చెప్పబోతున్నారు? శ్రీకృష్ణావతారాన్ని గురించి, రామావతారాన్ని గురించి చెప్పబోతున్నారు. ఈయన అడిగింది, ఈయన చెప్పబోతున్నది కలిసేటువంటి సందర్భం ఏమిటి అంటే, రామావతారమేమో సూర్యవంశంలో జరిగింది, కృష్ణావతారం చంద్రవంశంలో జరిగింది. రామావతారం సూర్యవంశ క్షత్రియుల దీంట్లో జాతిలో కలిగింది, కృష్ణావతారమేమో చంద్రవంశ క్షత్రియుల్లో కలిగింది. అసలు సూర్యవంశం చంద్రవంశం అని క్షత్రియుల్లో 2 వంశాలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయి? ఆ పుట్టుకొచ్చినటువంటి వంశాలకు మూల పురుషులు ఎవరు? ఎక్కడి నుంచి విడినాయి? ఎక్కడి నుంచి విడి ఎలా పెరిగినాయి? పెరిగి ఎవరెవరు ఆ వంశాల్లో ఉన్నారు? రామావతారంలో ఆయన సూర్యవంశాన్నే ఎంచుకోవటానికి లేదా ఫలానా ఇక్ష్వాకు వంశాన్నే ఎంచుకోవడానికి కారణం ఏంటి? కృష్ణావతారంలో ఆయన యదువంశాన్నే ఎంచుకోవటానికి ప్రత్యేకించి కారణం ఏంటి అని ఇలా అంశాలన్నింటినీ సరిగ్గా పూసగుచ్చినట్లు చెప్పేస్తే, చెప్పబోతున్నటువంటి శ్రీకృష్ణావతారానికి ఇక్కడే చాలా సంక్షిప్తంగా పూర్తి చేయబోతున్నటువంటి రామావతారానికి ఉపోద్ఘాతం చెప్పినట్లయిపోతుంది. విశేషంగానైతే కృష్ణావతారానికి కావలసినటువంటి ఉపోద్ఘాతం చెప్పినట్లవుతుంది. ఆ వంశంలోనే శ్రీకృష్ణుడు ఎందుకు జన్మించాడు, యాదవుడిగానే ఎందుకు జన్మించాడు అనే విషయాన్ని చెప్పినట్లవుతుంది. ఎంతమంది మహాత్ములు ఉంటే ఆయా మహాత్ములతో పునీతమైనటువంటి ఆ వంశాన్ని శ్రీకృష్ణుడు సెలెక్ట్ చేసుకుంటాడు అనే విషయం శ్రోతలకు సులభంగా అర్థమైపోతుంది. దాంతోపాటుగా చెప్పదలుచుకున్నటువంటి అంశం వైపుకే విషయం కూడా ప్రయాణం చేస్తుంది అని అనుకున్నారు. అనుకుని ఈ స్కంధం మొత్తాన్ని ఈ వంశాలకు కేటాయించేద్దాము, అవసరమైన చోట అవసరమైన విషయాలు చెప్దాము అని ఆయన నిర్ణయించుకున్నారు. ఎందుకంటే పరమధర్మవిత్తు కాబట్టి ఈ స్కంధం మొత్తాన్ని ఆయన 24 అధ్యాయాలుగా విభాగం చేసేశారు. 24 అధ్యాయాలుగా విభాగం చేసి అందులో 13 అధ్యాయాలు సూర్యవంశరాజులకు కేటాయించేశారు, 11 అధ్యాయాలు చంద్రవంశరాజులకి కేటాయించి మొత్తం 13, 11, 24 అధ్యాయాల్లో ఈ స్కంధం పూర్తి చేసి ఈ వంశాలు, పరీక్షిత్తు గారు అడిగినటువంటి వంశాలు, ఈ వ్యవహారాన్ని పూర్తి చేసి తాను చెప్పబోతున్నటువంటి కృష్ణావతారానికి సరి అయిన ఉపోద్ఘాతాన్ని ఈ స్కంధంలో ఏర్పాటు చేయదలిచి తను అనుకున్న దాన్ని దాటకుండానే, పరీక్షిత్తు అడిగిన దాన్ని మీరకుండానే రెండిటికి సమన్వయం చేసి పరమధర్మవిత్తుగా ఈ స్కంధాన్ని ప్రారంభిస్తున్నారు అని సూతమహాముని చెప్పాడు అని తెలుస్తోంది. దాని ప్రకారమే శ్రీశుక ఉవాచ, శ్రీశుకుల వారు చెప్పారు. అభినందించటాలు ఇలాంటివేమీ లేవు, అభినందనలు ఏం లేవు, మహా గొప్ప ప్రశ్న వేశావు అనే మాట ఏం లేదు. సరే, నువ్వు అడిగింది నేను చెప్తాను అనే అభిప్రాయంతో, శ్రూయతాం మానవో వంశః ప్రాచుర్యేణ పరంతప నశక్యతే విస్తరతః వక్తుం వర్షశతైరపి అని మొదలుపెట్టారు. శ్రూయతాం అడిగావు కదా, విందుగానివి. మానవో వంశః మనువు గారి వంశం, అందులోనూ వైవస్వత మన్వంతరంలో ఉన్న శ్రాద్ధదేవుడనే పేరుతో ఉండేటువంటి మనువు గారి యొక్క వంశం, దాన్ని విందుగానివి. మానవో వంశః కాకపోతే ఒక్కొక్కడి పేరు చెప్పి వాడేం చేశాడు, వాడి భార్య పేరేంటి, వాడి పిల్లల పేరేంటి ఇది చెప్పడం కష్టం. ప్రాచుర్యేణ అందులో ముఖ్యమైన వాళ్ళ పేర్లు విందుగానివి. పరంతప చాలా గొప్ప తపస్సు చేసిన వాడివి, లేదా పరులను, శత్రువులను బాగా కాల్చి బూడిద చేసేవాడివి, లేదా మనస్సులో ఉండేటువంటి శత్రువులను కూడా కాల్చి బూడిద చేసేవాడివి అయిన ఓ పరీక్షిత్తు, నశక్యతే విస్తరత, నీకే తెలుసు ఇవన్నీ విస్తృతంగా చెప్పుకోవలసినవి కావు, చెప్పుకోగలిగినవి కావు. అందులోనూ మన్వంతరం అంటే 71 యుగాల వ్యవహారం. అది 71 యుగ మన్వంతరంతో దివ్యానాం యుగానాం ఏకసప్తతి అని 71 దివ్య యుగాల వ్యవహారము. అందులో ఒక్కొక్క యుగంలో ఎన్ని లక్షల సంవత్సరాలు, ఎన్నేసి సంవత్సరాలకి ఒక్కొక్క రాజుగారు వస్తారు, ఎన్నేసి సంవత్సరాలకి వంశాలు మారుతూ ఉంటాయి. వీటన్నిటిని గురించి యథావత్తుగా చెప్పటం, లిస్ట్ అవుట్ చేయటం అనేది చాలా కష్టం. నశక్యతే విస్తరత వక్తుం వర్షశతైరపి, 100 ఏళ్ళు కూర్చున్నా ఈ లిస్టే తెగదు,
ఆ పేర్లు, వాళ్ళ పిల్లలు ఎవరికి పెళ్ళయింది, ఎవరికి పెళ్ళి కాలేదు, ఎవరికి పిల్లలు పుట్టారు, ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఎప్పటికీ తెగదు. కాకపోతే ప్రధానమైన వాళ్ళు చేసిన సాధనలు మనకి చాలా అవసరమైనవి అని అనిపించేటువంటి వాళ్ళు, ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు, వాళ్ళ పేర్లు చెప్పుకోవచ్చు. వంశం ఇలా పెరిగింది అని కొన్ని పేర్లు చెప్పుకోవచ్చు. ఆ తీరులో మనం చెప్పుకుందాము. శ్రూయతాం మానవో వంశ ప్రాచుర్యేణ పరంతప నశక్యతే విస్తరత వక్తుం వర్షశతైరపి. అయితే ఇది వినేవాళ్ళు ఎవరైనా ఒక మాట అనుకుంటే అనుకోవచ్చు పొరపాటున, ఇదేదో కొంతమంది క్షత్రియులు లేదా కొంతమంది రాజులు వాళ్ళ కథలతో బాగుంటుంది, కథలు వినటానికి బాగుంటాయి, లేదా అందులో ఏమన్నా విషయం ఉంటే బాగుంటుంది, కాకపోతే ఇందులో పరమార్థం లేదు అని ఎవరైనా పొరపాటున అనుకోవచ్చు. కానీ పరమార్థం కూడా ఉంది. ఎలా ఉంది అంటే, ఏ వంశంలో ఏ మనిషి అనేటువంటి తీగ లాగినా సరే ఆ తీగ మొత్తం తీగ లాగితే డొంక కదిలి చివరికి పరమాత్మ దగ్గరే తేలుతుంది. ఈ వంశాలన్నిటికీ, ఏ వంశం తీసుకున్నా ఆ వంశాలన్నిటికీ కూడా పరమాత్మే మూలంగా నిలుస్తాడు. ఏ వంశం వాళ్ళైనా సరే మా మూల పురుషుడు పరమాత్మే అని స్థిరంగా నిర్ణయించుకోవచ్చు. తమ వంశం అనేటువంటి తీరులో కూడా పరమాత్మను కనుక్కోవచ్చు. మన వంశానికి ఆది పురుషుడు పరమాత్మ, కాబట్టి మనం పరమాత్మ నుంచి వచ్చిన వాళ్ళము అనైనా విశ్వసించవచ్చు. ఆ విశ్వాసానికి వీలుగా నేను చెప్తాను విను, దానివల్ల పరమార్థం కూడా ఉంది విను అని. పరావరేషాం భూతానాం ఆత్మా యః పురుషః పరః స ఏవాసీదిదం విశ్వం కల్పాంతే అన్యత్ న కించన అని ప్రారంభించి చెప్తున్నారు. పరావరేషాం భూతానాం, పరాహ ఈ ప్రాణుల్లో కొన్ని గొప్ప ఉన్నాయి, అవరాహ కొన్ని ఏమో తక్కువ రకాలు ఉన్నాయి. పరావరేషాం భూతానాం, ప్రాణుల్లో హెచ్చుతగ్గులు ఉంటే ఉండవచ్చు, గొప్పవి తక్కువ రకానివి అని ఉంటే ఉండవచ్చు, కానీ వీటన్నిటికీ ఆత్మ మాత్రం ఒక్కడే. పరావరేషాం భూతానాం ఆత్మ. ఆయన ఆత్మ ఎలా అయ్యాడు? పురుష. అన్నిటిలోనూ, శరీరాలన్నిటిలోనూ ఆయనే అంతర్యామిగా ఉండి ఆయన ఆత్మ అయ్యాడు. ఆత్మ అంటేనే వ్యాపకుడు అని అర్థం కదా, ఆత్మ అంటేనే అన్నిట్లో ఉండేవాడు అని అర్థం కదా. ఈయన శరీరాలన్నిటిలోనూ ఉండి ఈయన ఆత్మ అయ్యాడు, పురుషగా ఉండి ఆత్మ అయ్యాడు. అందువల్లే ఈయన పరఃపురుష. ఒక్కొక్క శరీరంలో ఉండేవాడు ఒక్కొక్క పురుష. ఆయా శరీరాన్ని మాత్రమే నాది అని అభిమానించేవాడు పురుష. ప్రతి శరీరంలోనూ ఉండి ప్రతి శరీరంలోనూ తన వ్యాప్తిని నిరూపించుకునేవాడు కాబట్టి ఈయన పరఃపురుష. ఆ పరమ పురుషుడు ఈ శరీరాల కంటే ముందు ఉన్నాడు, శరీరాలు ఉన్నప్పుడు ఉన్నాడు, శరీరాల తర్వాత కూడా ఉంటాడు. స ఏవాసీదిదం. మనకి తెలియని ఈ విశ్వ సృష్టికి ముందు కూడా ఆయనే ఉన్నాడు. విశ్వ సృష్టి ముందు అంటే ఎప్పుడు? కల్పాంతే. గత సృష్టి పూర్తిగా నీళ్లలో కానీ బూడిదలో కానీ ఈ సృష్టి మొత్తం మునిగిపోయి ఉన్నప్పుడు, పోనీ ప్రస్తుత సందర్భోచితంగా చెప్పుకోవాలి అంటే చాక్షుష మన్వంతరం పూర్తయిపోయి మొత్తం భూలోకం, భువర్లోకం, సువర్లోకం 3 లోకాలు సముద్రంలో మునిగిపోయి తేడా లేకుండా మొత్తం నీరే కనిపిస్తున్నప్పుడు కల్పాంతే సైవాసీత్, ఆయన ఒక్కడే ఉన్నాడు. ఇదం విశ్వం, మొత్తం ఈ ప్రపంచం ఇన్ని రకాలుగా ఇప్పుడు కనిపిస్తోంది కదా, ఇన్ని రకాలుగా కనిపించేటువంటి భిన్నంగా వేరువేరుగా కనిపించేటువంటి ఈ విశ్వంలో ఏ వస్తువు అప్పటికి లేదు. సత్యవ్రత మహారాజు గారు, సప్తఋషులు, కొన్ని బీజాలు అవి ఉన్నాయి, కానీ ఉన్నా కూడా అవి పరమాత్మ కంటే భిన్నంగా లేవు, పరమాత్మ స్వరూపంగానే ఉన్నాయి. అసలు సృష్టిని మొత్తాన్ని గనక మనం తీసుకుంటే, సందర్భోచితంగా కాకుండా మొత్తం సామాన్యంగానే తీసుకుంటే అసలు ఇవి కూడా అప్పుడు లేవు, ఏ వస్తువు లేదు, ఉన్నది ఒక్కడే, పరమాత్మ ఒక్కడే. అన్యత్ నకించన ఆసీత్, అసలు వేరే ఏమీ లేదు అప్పుడైతేను. ఇక్కడైతే మన కథకి సత్యవ్రత మహారాజు గారు బీజాలు లాంటివి కొన్ని ఉన్నాయి, కానీ అవేం పనికొచ్చేవి కావు. పనికొచ్చేవాడు శ్రీహరి ఒక్కడే, పరమాత్మ ఒక్కడే. పరావరేషాం భూతానాం ఆత్మా యః పురుషః పరః స ఏవాసీదిదం విశ్వం కల్పాంతేన్యన్న కించన. తస్య నాభే సమభవత్ పద్మకోశో హిరణ్మయః తస్మిన్ యజ్ఞే మహారాజ స్వయంభూశ్చతురాననః. మనం ఈ శ్లోకాన్ని, గత శ్లోకాన్ని
సృష్టి మాత్రానికి అన్వయించుకుని సందర్భోచితంగాను వ్యాఖ్యానం చేసుకుని ఉంచుకున్నాం కాబట్టి కల్పాంతం పూర్తయిపోయి కొత్త సృష్టి మొదలవ్వాలి అంటే ఆ నీళ్లలోంచి తస్య నాభే సమభవత్, ఆయన పడుకునున్నాడు నీళ్ళలో, పడుకున్న ఆయన నాభి నుంచి ఆ నీళ్ళలోంచి ఒక తామర పువ్వు మొలిచింది. పద్మకోశ తామర పువ్వు, హిరణ్మయ బంగారంలాగా మిలమిలా మెరిసిపోతోంది. తస్మిన్ జజ్ఞే ఆ తామర పువ్వులో జజ్ఞే పుట్టాడు. ఎవరు? మహారాజా ఓ పరీక్షిత్తు స్వయంభూశ్చతురానన, తనంతట తానే పుట్టినవాడు, 4 ముఖాలతో ఉన్నవాడు అయిన బ్రహ్మగారు పుట్టాడు. తస్య నాభే సమభవత్ పద్మకోశో హిరణ్మయ తస్మిన్ జజ్ఞే మహారాజ స్వయంభూశ్చతురానన. మరీచిర్మనసస్తస్య జజ్ఞే తస్యాపి కశ్యపః దాక్షాయణ్యాం తతోదిత్యాం వివస్వానభవత్ సుతః. ఆ బ్రహ్మగారికి పుత్రుడిగా మరీచి అనేటువంటి ప్రజాపతి గారు పుట్టాడు, మానసపుత్రుడిగా. మరీచిస్తస్య మనసః జజ్ఞే, మరీచి అనేటువంటి ప్రజాపతి గారు ఆయన మనస్సు నుంచి పుట్టాడు. తస్యాపి కశ్యపః, ఆ మరీచి గారికి కశ్యపుడు పుట్టాడు. కశ్యప ప్రజాపతి గారు పిల్లవాడిగా పుట్టాడు. అందువల్లనే కశ్యపుడికి మారీచ అనే పేరు కూడా ఉంది. ఆ కశ్యపుడికి చాలామంది భార్యలు ఉన్నారు. అందులో దక్ష ప్రజాపతి గారి కూతురు అదితి అనే ఆవిడ ఉంది. అందరూ భార్యలందరూ దక్ష ప్రజాపతి గారి కూతుళ్ళే. అందులో అదితి అనే ఆవిడ దక్ష ప్రజాపతి గారి కూతురు, కశ్యపుడి భార్య. దాక్షాయణ్యాం తతోదిత్యాం, ఆ అదితికి కశ్యపుడు అనే దంపతులకి వివస్వాన్ అభవత్ సుతః. వివస్వాన్ అనే పేరుతో మనం సూర్యుడు అని పిలుచుకుంటాము. ఆయన పిల్లవాడుగా పుట్టాడు. మరీచిర్మనసస్తస్య జజ్ఞే తస్యాపి కశ్యపః దాక్షాయణ్యాం తతోదిత్యాం వివస్వాన్ అభవత్ సుతః. తతో మనుశ్రాద్ధదేవః సంజ్ఞాయామాస భారత శ్రద్ధాయాం జనయామాస దశపుత్రాన్ స ఆత్మవాన్. ఈ వివస్వంతుడికి 2 భార్యలు, ఛాయా సంజ్ఞ అని 2 భార్యలు. 2 భార్యల్లో ఒక భార్య అయినటువంటి సంజ్ఞకి సంజ్ఞాయాం తతః ఈ వివస్వంతుడికి కూడా శ్రాద్ధదేవ అనే పేరుతో ఒక మనువు గారు పుట్టాడు. తతో మనుశ్రాద్ధదేవ సంజ్ఞాయామాస. భరతవంశంలో నువ్వు పుట్టినట్లుగా పరమాత్మ వంశంలో ఆయన పుట్టాడు. ఈ శ్రాద్ధదేవుడికి శ్రద్ధ అనే పేరుతో భార్య. శ్రద్ధాయాం సహా జనయామాస దశపుత్రాన్. ఈ శ్రాద్ధదేవుడు 10 మంది పిల్లల్ని, 10 మంది మగపిల్లల్ని కన్నాడు. దశపుత్రాన్ సహా ఆ శ్రాద్ధదేవుడు ఆత్మవాన్, చాలా గట్టి మనస్సు ఉన్నవాడు, మనస్సు మీద పట్టున్నవాడు. తతో మనుశ్రాద్ధదేవ సంజ్ఞాయామాస భారత శ్రద్ధాయాం జనయామాస దశపుత్రాన్ స ఆత్మవాన్. వాళ్ళ పేర్లు ఇక్ష్వాకు నృగ శర్యాతి దిష్ట ధృష్ట కరూషకాన్ నరిష్యంతం వృషధ్రంచ నభగంచ కవిం విభు అని 10 పేర్లు. ఈ 10 మంది పిల్లల్ని, 10 మంది మగపిల్లల్ని ఆయన కన్నాడు. ఇక్ష్వాకు అని మొదటి పిల్లవాడు అంటే ఈ 10 మందిలో మొదటివాడు ఈయన. ఇక్ష్వాకు నృగ శర్యాతి దిష్ట ధృష్ట కరూషక నరిష్యంత వృషధ్ర నభగ కవి అని 10 మంది పేర్లు. విభు ఆయన మంచి సమర్థుడైన వాడు. ఇలా 10 మంది పిల్లల్ని కన్నాడు. అఫ్కోర్స్ ఈ విషయాన్ని ఇక్కడ చెప్పనక్కర్లేదు, గత స్కంధంలోనే ఈ విషయం గురించి చెప్పారు. అంతకుముందు కూడా వివస్వంతుడు కశ్యప ప్రజాపతి గారి నుంచి పిల్లలు పుడుతున్నారు అన్నప్పుడు కూడా ఈ ప్రస్తావన వచ్చింది. కాబట్టి 2 సార్లు ఈ ప్రస్తావన వచ్చింది. కానీ క్లారిటీ కోసం మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నారు. క్లారిటీతో పాటుగా ఏ వంశాన్ని తీసుకున్నా మూల పురుషుడు పరమాత్మే అవుతాడు అని చెప్పడానికి కూడా ఈ విషయాన్ని ప్రత్యేకించి తీసుకుని ఈ 7 శ్లోకాలలోనూ ఈ విషయాన్ని నిరూపణ చేసి పెట్టారు. 2, 4, 6 శ్లోకాలలో ఈ చెప్పిన విషయాన్నే చెప్పారు. 7వ శ్లోకం సూతుల వారిది కాబట్టి 6 శ్లోకాలలో ఈ విషయాన్ని నిరూపణ చేసి పెట్టారు. అసలు ఇది తెలిసిన విషయమే కాబట్టి ఈ తెలిసిన విషయం చెప్పడానికి ముందు, దీన్ని విస్తృతంగా చెప్పడానికి ముందు తెలియని విషయం ఇంకో విషయం చెప్పాలి అని ఇలోపాఖ్యానం అనే ఒక ఉపాఖ్యానాన్ని శ్రీ శుక్ల వారు మొదలు పెడుతున్నారు. దాని ప్రకారం అప్రజస్య మనోఃపూర్వం వసిష్ఠో భగవాన్ కిల
మిత్రావరుణయోరిష్టిం ప్రజార్థమకరోత్ ప్రభు అని ప్రారంభం. ఈ మనువు గారికి, శ్రాద్ధదేవుడు అనేటువంటి మనువు గారికి అప్రజాహ ఆయనకి పిల్లలు పుట్టలేదు. మొదట్లోనూ కొంచెం ఆలస్యం అవుతోంది. మామూలుగా మనలాంటి వాళ్ళైతే మొక్కులు మొక్కుతారు, ఏవో అక్కడికి నడిచి ఇక్కడికి నడిచి వెళతారు, ప్రదక్షిణలు చేస్తారు, ఏవో చేస్తారు కదా. కాకపోతే ఈయన అప్పటివారు వైదిక కాలం నాటివాడు, వేదాన్ని పరమ ప్రమాణంగా నమ్మేటువంటి కాలం నాటివాడు ఈయన. అందువల్ల ఆయన వశిష్ఠ మహర్షి గారి దగ్గరికి వెళ్ళాడు. వశిష్ఠ మహర్షి ఆయన కూడా బ్రహ్మమానస పుత్రుడు, ఈయనకి కొంచెం పై తరం వాడు అవుతాడు. శ్రాద్ధదేవుడి తండ్రి వివస్వంతుడి తండ్రి కశ్యప ప్రజాపతి గారు, కశ్యప ప్రజాపతి గారి తండ్రి మరీచి ప్రజాపతి గారు అయితే, ఆ మరీచి ప్రజాపతి గారు ఈ వశిష్ఠ మహర్షి ఇద్దరు బ్రహ్మమానస పుత్రులు. కాబట్టి ఈయనకి 4వ తరం వాడు పైవాడు ఆయన. వశిష్ఠ మహర్షి గారు ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన దగ్గరికి వెళ్ళి నాతో ఏమైనా ఇష్టి చేయించండి, యాగం చేయించి నాకు పిల్లలు కలిగేటట్టు చూడండి అని అన్నాడు. దాన్ని వశిష్ఠ మహర్షి గారు ఒప్పుకుని పూర్వం ఎప్పుడో ఈ 10 మంది పిల్లలు కలగడానికి ముందే వశిష్ఠ మహర్షి గారు భగవాన్ చాలా పూజనీయుడు, బ్రహ్మమానస పుత్రుడు ఆయన ఏం చేశాడు, మిత్రావరుణయోరిష్టిం ప్రజార్థం అకరోత్. మిత్రావరుణేష్టి అనే ఇష్టిని సెలెక్ట్ చేసుకున్నాడు. మనం పుత్రకామేష్టి అంటాం కదా. పుత్రకామేష్టులు, రకరకాల పుత్రకామేష్టులు ఉన్నాయి. పుత్రకామనతో చాలామంది దేవతల్ని ప్రార్థించవచ్చు, అగ్నిని ప్రార్థించవచ్చు, ఈ శ్లోకంలో ఉన్నట్టుగా మిత్రావరుణ దేవతల్ని ప్రార్థించవచ్చు, ఇంకా చాలామందిని ప్రార్థించవచ్చు. అందులో వశిష్ఠ మహర్షి గారు ఈయన కోసం, శ్రాద్ధదేవుడి కోసం మిత్రావరుణులను ప్రార్థించాలి అని నిర్ణయం తీసుకున్నాడు. దానికోసం ప్రజార్థం, సంతానం కోసం ఈ మిత్రావరుణ దేవతలను కూడా రకరకాల ప్రయోజనాల కోసం ప్రార్థించుకోవచ్చు. యజుర్వేదంలోనే 2వ కాండలో, సంహితలో 2వ కాండలో మిత్రావరుణ దేవతలని ఏ కోరికలతో, యాగాలతో సంతృప్తిపరచవచ్చు అనే విషయం విస్తృతంగా ఉంది. వాళ్ళు వర్షాలను ఇవ్వగలరు, లేకపోతే అధికారాన్ని ఇవ్వగలరు, రకరకాల ప్రయోజనాలను ఇవ్వగలరు. వాటిల్లో సంతానం కోసం వీళ్ళని ఆశ్రయించాలి అని నిర్ణయించి దానికోసం యాగం చేశాడు ఆయన. వశిష్ఠ మహర్షి గారు ప్రభువు, సర్వసమర్థుడు, బ్రహ్మమానసపుత్రుడు మాత్రమే కాదు, సర్వసమర్థుడు, ఏం కావాలన్నా సరే చేయగలిగినవాడు. అందుకనే శ్రాద్ధదేవుడు వెళ్ళి వశిష్ఠ మహర్షిని ఆశ్రయించాడు. ఇది కాక శ్రాద్ధదేవుడు తరం దాటితే ఇక్ష్వాకువు గారు వస్తారు. ఇక్ష్వాకువు దగ్గర నుంచి మొత్తం వాళ్ళ వంశం మొత్తానికి శ్రీరాముడు ఎప్పుడో వచ్చాడు, రామచంద్రుడు, అంతవరకు ఈ వశిష్ఠుడే కులగురువుగా ఉన్నాడు. అంతటి సంబంధం వాళ్ళకి ఉంది. కాబట్టి ఈ శ్రాద్ధదేవుడు వెళ్ళి వశిష్ఠ మహర్షి గారిని సమర్థుడనే ఉద్దేశంతో వెళ్ళి ఆశ్రయించాడు. ఆయన కూడా ఈ మిత్రావరుణేష్టిని చేయించాడు. అప్రజస్య మనోఃపూర్వం వశిష్ఠో భగవాన్ కిల మిత్రావరుణయోరిష్టిం ప్రజార్థమకరోత్ ప్రభు. మిత్రావరుణేష్టి అంటే, ఇష్టి అంటే ఒక పూటలోనే తెమిలిపోయే ఒక చిన్నపాటి యాగం అని అనుకోవచ్చు. ఈ చిన్నపాటి యాగంలో ద్రవ్యాలు చాలా తక్కువ ఉంటాయి. ఋత్విక్కులు 4 ఉంటారు. అధ్వర్యుడు, హోత, బ్రహ్మ, ఆగ్నేధ్రుడు అని 4 ఋత్విక్కులు ఉంటారు. ఈ 4 ఋత్విక్కులు కలిసి యాగం చేయించాలి. అందులో అధ్వర్యుడు అనే ఆయన పని చేస్తూ ఉంటాడు, క్రియాకలాపం మొత్తాన్ని బాధ్యత తీసుకుని చేస్తాడు. హోత అనే ఆయన మంత్రాలను ఒకచోట కదలకుండా కూర్చుని దమ్ముగా మంత్రాలను చెప్పి ఆ మంత్ర బలంతో దేవతలను అక్కడికి తీసుకొచ్చే పని చూస్తాడు. వీళ్ళిద్దరూ సరిగ్గా పనిచేస్తున్నారా లేదా అని పై ఎత్తు నుండి చూడటానికి బ్రహ్మగారు ఉంటారు. వీళ్ళకి సహాయంగా ఆగ్నేధ్రుడు ఉంటాడు. ఇది వ్యవస్థ. ఈ వ్యవస్థలో బ్రహ్మగారేమో పై ఎత్తున ఉంటాడు, ఆగ్నేధ్రుడేమో సహాయం చేస్తాడు. కానీ ప్రధానమైన ఋత్విక్కులు హోత, అధ్వర్యుడు అని తేల్తారు. క్రియాకలాపం చేసేవాడు అధ్వర్యుడు, హోతేమో మంత్రాలను చెప్పేవాడు. వీళ్ళిద్దరూ బాగా సామరస్యంగా ఉండాలి. వీళ్ళిద్దరూ ఏకాభిప్రాయంతో ఉండాలి. ఏ కోరికతోనైతే యజమానుడు పని మొదలుపెట్టాడో ఆ కోరికని అధ్వర్యుడు మనసులో ఉంచుకోవాలి. అదే కోరికని మనసులో ఉంచుకొని మంత్రాలను చెప్పాలి హోత. వీళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్ సరిగ్గా ఉండాలి. ఏమాత్రం తప్పినా సరే అది కొంచెం దారి మళ్ళుతుంది, ప్రమాదాలకు కూడా దారితీస్తుంది. ఇక్కడ ఏమైందంటే, ఈ వశిష్ఠ మహర్షి గారు గొప్పవాడు, ఆయన తెచ్చిన హోత గొప్పవాడు, ఆయన పేరు ఏదో చెప్పలేదు కానీ ఆ హోత కూడా గొప్పవాడు. వీళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్ తప్పేటట్లుగా ఒక చిన్న సంఘటన జరిగింది. ఏం జరిగింది?
తత్ర శ్రద్ధా మనోపత్ని హోతారం సమయాచత దుహిత్రర్థముపాగమ్య ప్రణిపత్య పయోవ్రత. ఈ ఇష్టి జరిగేటప్పుడు శ్రద్ధ అనే పేరుతో ఉండే శ్రాద్ధదేవుడి భార్య ఆవిడ హోత దగ్గరికి వచ్చింది. మనోపత్ని, మనువు గారికి పత్ని అంటే భార్య కాదు, ఈ యజ్ఞం చేసేటువంటి యజమానుడి యొక్క భార్య, యాగం చేసేటువంటి యాగదీక్షలో ఉన్నటువంటి ఈ పత్ని, యజమాన పత్ని ఆవిడ హోత దగ్గరికి వచ్చింది. వచ్చి అతన్ని ఒక కోరిక కోరింది. సమయాచత. ఏమని కోరింది? రహస్యంగా కోరింది, ఎవరికి వినిపించకుండా కోరింది, ఎవరికి తెలియకుండా కోరింది. ఏమని కోరింది? దుహిత్రర్థం, నాకు ఆడపిల్ల పుట్టేటట్లుగా నువ్వేమైనా చెయ్యి అని కోరింది. ఉపాగమ్య, ఆవిడ అంతటి పెద్ద మనిషి వచ్చి ఈ కోరిక కోరేసరికి అందులోనూ ప్రణిపత్య, నమస్కారం చేసి, పయోవ్రత, ఏమండి ఆడపిల్ల పుట్టాలి అనే ఉద్దేశంతోనే నేను గత స్కంధంలో చెప్పిన అదితి చేసినటువంటి పయోవ్రతాన్ని చేశాను అని చెప్పేసరికి, ఈ అదితి అంటే ఎవరు? ఈవిడ అత్తగారే. ఈ శ్రద్ధ అనే పేరు కలిగిన ఈ మహానుభావురాలకి అత్తగారే అదితి అవుతుంది. ఆవిడ వామనావతారంలో వామనుడు పుట్టడం కోసం పయోవ్రతం చేసింది కదా, ఆ పయోవ్రతాన్ని కూడా నేను చేశాను. ఆ పయోవ్రతం చేసి నాకు మంచి ఆడపిల్ల పుట్టాలి అనే ఉద్దేశంతో మీ దగ్గరికి వస్తున్నాను. యజ్ఞం చేస్తున్నారు కదా, యజ్ఞం చేసేటప్పుడు మీరు కాస్త నాకు ఆడపిల్ల పుట్టేటట్లుగా ఏమైనా ఆశీర్వదించండి అని కోరింది. తత్ర శ్రద్ధా మనోపత్ని హోతారం సమయాచత దుహిత్రర్థముపాగమ్య ప్రణిపత్య పయోవ్రత. ఇలా అనేసరికి ఆ హోతగారు కాదనలేకపోయాడు. ఎందుకు? ఆవిడ ఆల్రెడీ పయోవ్రతం చేసుకునుంది. ఆ పయోవ్రతం చేసిన ఆవిడ వచ్చి దండం కూడా పెట్టింది. దండం పెట్టి కోరితే ఎవరైనా తీర్చాలి కదా, అయ్యా ప్లీజ్ అంటే చెయ్యాలి కదా. ఆ కోరికలో తప్పు కూడా ఏం లేదు. ఆడపిల్ల కావాలనుకోవటం ఏముంది? కోరికలో తప్పేం లేదు. ఆయనకేమో మిగతా వ్యవహారం ఏం తెలియదు. వశిష్ఠుడును శ్రాద్ధదేవుడు ఏం మాట్లాడుకున్నారు అనే విషయం ఈయనకి పెద్దగా తెలిసినట్టు లేదు. అందువల్ల ఈయన ఒప్పేసుకున్నాడు. ఒప్పేసుకుని ఏం చేశాడు? ప్రేషితోధ్వర్యుణా హోత ధ్యాయంస్తత్ సుసమాహిత హవిషి వ్యచరత్తేన వషట్కారం గృణన్ ద్విజ. సరిగ్గా ఎప్పుడు ఈ భావన చేయాలో ఆ భావనను ఆ సమయంలో చేసేసాడు. ఎప్పుడు చేయాలి అంటే, ఇష్టి అంటే చిన్నపాటి క్రతువు అనుకున్నాం కదా, చిన్నపాటి యాగం అనుకున్నాం కదా, అందులో పురోడాశం అని ఒక వరి పిండితో కానీ లేదా వేరే ధాన్యం పిండితో కానీ ఒక చిన్న ముద్ద లాంటి పదార్థం తయారు చేస్తారు. దానికి కూర్మ ఆకృతి, తాబేలు లాంటి ఆకృతి లైట్గా తీసుకొస్తారు. దానికి చాలా తంతు ఉంటుంది, చాలా పనులు చేయాలి, ప్రతి ఒక్క పని మంత్రంతో చేయాలి, ప్రతి ఒక్క పనికి నిర్దిష్టమైన విధానం ఉంటుంది, దాని ప్రకారమే చేయాలి. అలా చేసుకుంటూ వస్తారు. వచ్చిన తర్వాత అందులోంచి కొంత భాగం తీసుకుని, సరిగ్గా ఎంత తీసుకోవాలో అంత తీసుకుని జుహు అనేటువంటి పదార్థంలో ఉంచుకుని అధ్వర్యుడు వేది అని ఉంటుంది అక్కడ, ఆ వేదిని అటువైపుకు దాటి అక్కడ నుంచుని అగ్నిహోత్రం వైపుకు నుంచుని ఉత్తర దిక్కుకి తిరిగి తూర్పు దిక్కుని చూస్తూ ఉండేటువంటి హోతని నువ్వు ఇప్పుడు మంత్రం చెప్పు అనే మాట అంటాడు. యజ అని అంటాడు. ఆ యజ అనే దానికి ప్రేష అని పేరు. ప్రేషిత, ఆ ప్రేష అనే దాన్ని అధ్వర్యుడు వశిష్ఠ మహర్షి గారు ఇచ్చాడు. ప్రేషితో అధ్వర్యుణ. ఆ ప్రేష ఇచ్చినప్పుడు ఈయన మంత్రం చెప్పాలి. ఈయన మంత్రం చెప్పిన తర్వాత వషట్టనో వౌషట్టనో అనాలి. వషట్కారం అని దానికి పేరు, వౌషట్ అంటారు. ఆ వౌషట్ అనే మాట చెప్పినప్పుడు ఈ చేతిలో తీసుకున్నటువంటి ఆ జుహు అనే పదార్థం, దీంట్లో సాధనంలో తీసుకున్నటువంటి పదార్థాన్ని అగ్నిహోత్రంలోకి సమర్పించాలి. సమర్పిస్తే ఆ దేవతకి చెందుతుంది. ఆ దేవత ప్రీతి చెంది కావాల్సిన కోరికను తీరుస్తుంది. ఇక్కడ కీలకమైనటువంటి వ్యవహారం ఏంటంటే, ఆ ఆహుతిని సమర్పించేటప్పుడు అధ్వర్యుడు అదే ఉద్దేశంతో ఉండాలి. ఆ దేవతని మనసులో ఉంచుకుని యజమాని దీనికోసం చేస్తున్నాడు, కాస్త నువ్వు ఈ కోరిక తీర్చవలసింది అనే ఉద్దేశంతో ఉండాలి. హోత కూడా మంత్రం చెప్పేటప్పుడు అదే భావనతో ఉండాలి. ఇక్కడేమైంది? ధ్యాయన్ తత్ సుసమాహిత. ఈ హోతగారు ఏం చేశాడంటే, శ్రద్ధ అనే శ్రాద్ధదేవుడి భార్య వచ్చి ఏ కోరిక కోరిందో ఆ కోరికని ధ్యానం చేసేసాడు. అందులోనూ సుసమాహిత, మనసంతా ఏకాగ్రం చేసుకుని ఏకాగ్రమైన మనస్సులో మంత్రభాగం వెళ్ళేటట్టు, ఆ మంత్రభాగం వెళుతున్నప్పుడే ఈ కోరిక కూడా ఇంకో లైన్లో అలా వెళ్ళిపోతున్నట్టు 2 ట్రాక్కుల్ని సరిగ్గా నడిపేశాడు.
ధ్యాయన్ తత్ సుసమాహిత. ఒకవైపు మంత్రము మంత్రార్థము దీన్ని ధ్యానం చేశాడు, అదే సమయంలో శ్రద్ధాదేవి గారు అడిగినటువంటి కోరికను కూడా ధ్యానం చేసేశాడు. హవిషి వ్యచరత్. ఆ హవిస్సు అలా వేస్తూ ఉండగా, హవిస్సుని సమర్పిస్తూ ఉండగా వ్యచరత్ ఉచ్చారణ చేసేశాడు, మంత్రోచ్చారణ చేసేశాడు. వషట్కారం గృణన్, వషట్కారాన్ని చెబుతూ మంత్రం మొత్తాన్ని ఉచ్చారణ చేసేశాడు, హోమాన్ని పూర్తి చేసేశాడు. ద్విజ, ఈయన బ్రాహ్మడు, ఎవరైనా వచ్చి దండం పెడితే వాళ్ళ కోరిక తీరాలి అని అనుకుంటాడే తప్ప తీరకూడదు అని కానీ, ఎందుకు తీరాలి, తీరాలంటే కారణం ఏంటి అని 10 ప్రశ్నలు వేసే స్వభావం ఉన్నవాడు కాదు. దండం పెట్టి ఏమైనా చేస్తే తథాస్తు అనే జాతికి చెందినవాడు. అందువల్ల ఈయనేం ఆలోచించలేదు, ఆలోచించకుండా ఆవిడ చెప్పినట్టు చేసేశాడు. కానీ కాకపోతే ఏమొచ్చింది తేడా, ఆయనేమో వశిష్ఠ మహర్షి గారు ఆధ్వర్యుడేమో వేరే రకంగా భావన చేశారు, ఈయనేమో వేరే రకంగా భావన చేశాడు. ప్రేషితోధ్వర్యుణా హోత ధ్యాయం తత్సు సమాహిత హవిషి వ్యచరత్తేన వషట్కారం గృణన్ ద్విజ. హోతుస్తద్వ్యభిచారేణ కన్యా ఇలానామ సాభవత్ తాం విలోక్య మనుఃప్రాహ నాతి హృష్టమనా గురుం. హోతుస్తద్వ్యభిచారేణ, హోతగారు ఇప్పుడు అధ్వర్యుడిని దాటి వెళ్ళాడు. అభిచారం, అభిచారం అంటే వ్యభిచారం, అభిచారం. అధ్వర్యుడితో సమానంగా ఆలోచించవలసినటువంటి హోతగారు, అధ్వర్యుడు ఏమనుకుంటే దాని ప్రకారమే చేయవలసిన హోతగారు అధ్వర్యుడిని దాటి వెళ్ళిపోయాడు. అధ్వర్యుడిని కనుక్కోలేదు, ఏంటి అసలు రాజుగారు ఏ కోరికతో చేస్తున్నాడు అనే మాట కనుక్కోలేదు. కనుక్కోక ఈయనకి తోచింది ఈయన అనేసుకున్నాడు కదా, అది హోతుస్తద్వ్యభిచారేణ కన్యా ఇలానామ సా అభవత్. ఆడపిల్ల పుట్టింది. పుట్టిన ఆడపిల్లకి ఇలా అనే పేరైతే పెట్టుకున్నారు, కన్యా ఇలానామ సా అభవత్. కానీ ఆడపిల్లని చూసిన తర్వాత తాం విలోక్య మనుఃప్రాహ గురుం. ఆ ఆడపిల్లని చూసి ఇలా అనే పేరు పెట్టి బారసాలలు అవి ఇవి చేసేసి గురువుగారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు నాతి హృష్టమనాహ. ఆడపిల్ల పుట్టింది, ఏం బాధ లేదు, సంతోషమే. కానీ అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. అనుకున్నది నా తర్వాత రాజ్యభారాన్ని స్వీకరించేవాడు, నా తర్వాత మొత్తం రాజ్యాన్ని సరిగ్గా పాలించేవాడు అయిన పుత్రుడు కావాలి అని కోరుకున్నాను, అది అనుకున్నాను. అనుకుంటే ఆడపిల్ల పుట్టింది, ఆ కోరిక తీరలేదు. ఆడపిల్ల పుట్టింది కాబట్టి సంతోషించాలా, కోరిన కోరిక తీరలేదు కాబట్టి బాధపడాలా తెలియట్లేదు అని అనుకుని నా అతిహృష్టమనాహ గురుం విలోక్య ప్రాహ. గురుగారిని చూసి, గురువుగారు వశిష్ఠ మహర్షి గారు, ఆయన్ని నమ్మే కదా దిగారు, అందువల్ల ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో అన్నాడు, హోతుస్తద్వ్యభిచారేణ కన్యేలా నామ సాభవత్ తాం విలోక్య మనుఃప్రాహ నాతిహృష్టమనా గురుం. భగవన్ కిమిదం జాతం కర్మవో బ్రహ్మవాదినాం విపర్యయమహో కష్టం మైవం స్యాద్ బ్రహ్మ విక్రియ అని అన్నాడు. భగవన్, పూజనీయుడా, మహర్షి, సర్వజ్ఞుడా, కిమిదం జాతం, ఇదేం జరిగింది? నేను నీ దగ్గరకు వచ్చి అడిగింది ఏంటి? నాకు పుత్రుడు కావాలి అని అడిగాను. నువ్వు పుత్రుడి కోసం పుత్రకామనతో కర్మ మొదలుపెట్టావు, మైత్రావరుణి అష్టి అని మొదలుపెట్టావు. నేను నీ దగ్గరికే ఎందుకు వచ్చాను? నువ్వు బ్రహ్మవాదివి, పరమాత్మతత్వం వరకు ఉండేటువంటి వేదంలో ఉండే అన్ని విషయాలను తెలుసుకున్నవాడివి, అవి ఎవరికి కావాలంటే ఎంతలా కావాలంటే అంతలా చెప్పగలిగిన వాడివి అని కదా నీ దగ్గరికి వచ్చాను. వస్తే విపర్యయం, నేను అడిగింది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి అయింది. అహో కష్టం, ఇలా అయితే కష్టం కదా. నేను ఏదైనా ఒక కోరికతో నీ దగ్గరికి వస్తే, నువ్వు నా గురువువి అని నమ్మి, నువ్వు బ్రహ్మవాదివి అని నమ్మి, నువ్వు సర్వజ్ఞుడివి అని నమ్మి నీ దగ్గరికి వస్తే, నీ దగ్గరకు వచ్చింది వేరే రకంగా మారితే కష్టం కదా. అహో కష్టం. మైవం స్యాద్ బ్రహ్మ విక్రియ. నువ్వు ఏం చేసినా సరే వేదంతో కదా చేస్తున్నావు. వేదంతో చేసే, వేదమంత్రాలతో చేసేటువంటి నీ కర్మలలో నువ్వు పుత్రుడి కోసం యాగం చేస్తే పుత్రికి పుట్టింది అంటే వేదంలో మార్పు వచ్చినట్లే కదా, మంత్రంలో మార్పు వచ్చినట్లే కదా. ఆ మంత్రం మాల్లో మార్పు అంటే మంత్రం స్వతహా మారదు, మంత్రం ఉచ్చరించిన నీలో ఏదో మార్పు ఉంది, లేదా యాగంలో ఏదో మార్పు ఉంది, నియమాల్లో ఏదో మార్పు ఉంది, ఏదో వికారం అనేది జరిగింది, ఇందులో ఏదో తేడా జరిగింది, ఆ తేడా ఏంటో కనుక్కో అని అన్నాడు. భగవన్ కిమిదం జాతం కర్మవో బ్రహ్మవాదినాం విపర్యయమహో కష్టం మైవం స్యాద్ బ్రహ్మ విక్రియ. దానికి ఇది కూడా చెప్పాడు, యూయం మంత్రవిదో యుక్తాః తపసా దగ్ధకిల్బిషాః కుతః సంకల్ప వైషమ్యం
అనృతం విబుధేష్వివా అని కూడా అన్నాడు. అసలు నేను నీ దగ్గరికి ఎందుకు వచ్చాను? యూయం మంత్రవిధ, మీరందరూ మంత్రవేత్తలు అనుకుని కూడా వచ్చాను. నువ్వైనా కావచ్చు, హోతకైనా కావచ్చు, అగ్నిధ్రుడు, బ్రహ్మ, ఎవరైనా సరే మీరందరూ మంత్రాన్ని సరిగ్గా తెలుసుకున్నారు అనే ఉద్దేశంతోనే కదా వచ్చాను. యుక్తాహ, మీరందరూ మనసు మీద పట్టు సాధించారు అని కదా వచ్చాను. మనసు మీద పట్టు లేనిదే మంత్రం ప్రభావం చూపించదు కదా. అందువల్ల యుక్తాహ, మీరందరూ తపసా దగ్ధ కిల్బిషాహ, మీరు తపస్సు బాగా చేసి చేసి మీ పాపాలన్నీ పోగొట్టుకున్నారు. అందువల్ల మీరు ఒక మంత్రం ఉచ్చరిస్తే ఆ మంత్రం సరిగ్గా పనిచేస్తుంది. అసలు మీరు తథాస్తు అంటేనే మంత్రం అయిపోతుంది. ఎందుకంటే మీ నోట్లో సరస్వతి తాండవం ఆడుతూ ఉంటుంది. తపసా దగ్ధ కిల్బిషాహ కదా, అందుకని వచ్చాము. అలాంటిది కుతః సంకల్ప వైషమ్యం, నేను అనుకున్న దాంట్లో, నేను అనుకుని నీకు చెప్తే నువ్వు కూడా ఒప్పుకున్న దాంట్లో వైషమ్యం అనే దాని ఎందుకు వచ్చింది? నేను అనుకున్నది ఏంటి? పుత్రుడు పుట్టాలి. నీకు చెప్పింది ఏంటి? అదే. నువ్వు ఒప్పుకున్నది ఏంటి? అదే. కానీ పుట్టింది ఏంటి? ఆడపిల్ల. సంకల్ప వైషమ్యం అనేది ఎలా జరుగుతుంది? మీలో ఎవరైనా అబద్ధం చెప్పారా? అంటే పిల్లవాడు పుట్టేటట్లుగా, పుత్రుడు పుట్టేటట్లుగా నిన్ను యజ్ఞం చేయిస్తాము, నీతో యజ్ఞం చేయిస్తాము అని చెప్పి ఆడపిల్ల పుట్టేటట్లుగా ఏమైనా చేసేసారా? మీది ఏమైనా అబద్ధం చెప్పారా? అనృతం జరిగిందా? విబుధేష్వివ, దేవతలు ఎలాగైతే అబద్ధాలు చెప్పరో మీరు కూడా అబద్ధాలు చెప్పరు కదా. కాబట్టి ఎందుకు జరిగింది? లేదా చాలా తక్కువ స్థాయి వాళ్ళు అబద్ధాలు చెప్పినట్లుగా మీరేం అబద్ధాలు చెప్పరు కదా. కాబట్టి అనృతం కాదు, మీలో తపస్సు అనేది సమృద్ధిగా ఉంది, యోగం అనేది ఉంది, మంత్రబలం ఉంది, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా సరే ఈ సంకల్ప వైషమ్యం అనేది ఎందుకు జరిగింది అని గట్టిగా గద్దించి అడిగాడు. యూయం మంత్రవిదో యుక్తాః తపసా దగ్ధకిల్బిషాః కుతః సంకల్ప వైషమ్యం అనృతం విబుధేష్వివ. తన్నిశమ్య వచస్తస్య భగవాన్ ప్రపితామహః హోతుర్వ్యతిక్రమం జ్ఞాత్వా బభాషే రవినందనం. తన్నిశమ్య వచస్తస్య, అతనేమో గట్టిగా గద్దించి అడుగుతున్నాడు శ్రాద్ధదేవుడు. ఈయన వశిష్ఠ మహర్షి గారు ఓర్పుగా విన్నారు. శాంతికి పరమోదాహరణ కదా ఆయన. ఎవరెన్ని మాట్లాడినా ఓర్పుగా వినే టైప్ ఆయన. కాబట్టి ఓర్పుగా విన్నారు ఆయన. తన్నిశమ్య వచస్తస్య, భగవాన్ ఆయన ఏం తక్కువవాడు కాదు, చాలా గొప్పవాడు. ప్రపితామహ, ఇతనికి 4వ తరం పైనవాడు అని నిర్ణయించుకున్నాము. ముత్తాత పైవాడు ఆయన. అందువల్ల ఓర్పుగా విని మునిమనవడు ఏం మాట్లాడుతున్నాడు అని విని ఒకసారి ఆలోచించి చూశాడు. నిజమే కదా, పాపం వచ్చాడు, మన దగ్గరికి ఒకటి వచ్చాడు, ఒక కోరికతో వచ్చాడు. ఆ కోరిక అలాగే తీరాలి. ఆడపిల్ల కావాలి అని కోరికతో వస్తే ఆ కోరిక తీరేట్టుగా చెప్పేవాళ్ళము. మగపిల్లవాడు కావాలి అనుకుని ఆడపిల్ల పుడితే మాట మారితే బాగుండదు కదా. అతను అడిగే ప్రశ్నలన్నీ సరిగ్గానే ఉన్నాయని అనుకుని దీనికి కారణమేంటి అని తన దివ్య దృష్టితో చూశాడు. చూస్తే హోతుర్వ్యతిక్రమం జ్ఞాత్వా, ఇది హోత చేసిన పని అని తేలిపోయింది. దాంతో జ్ఞాత్వా బభాషే రవినందనం, ఈ వివస్వంతుడు పుత్రుడైన శ్రాద్ధదేవుడితో మాట్లాడసాగాడు. తన్నిశమ్య వచస్తస్య భగవాన్ ప్రపితామహః హోతుర్వ్యతిక్రమం జ్ఞాత్వా బభాషే రవినందనం. ఏతత్ సంకల్ప వైషమ్యం హోతుస్తే వ్యభిచారతః తథాపి సాధయిష్యేతే సుప్రజాస్త్వం స్వతేజసా అని. రే అబ్బాయి, నువ్వు నా దగ్గరకు వచ్చావు, వచ్చిన వాడికి నేను మాట ఇచ్చాను. ఏమని? నీకు మగపిల్లాడు పుట్టేటట్లుగా యాగం చేయిస్తాను అని మాట ఇచ్చాను. నువ్వు నా మీద నమ్మకంతో వచ్చావు, ఆ నమ్మకాన్ని నేను వమ్ము చేయను. కాకపోతే నువ్వు అడిగిన ప్రశ్నలకి మొదలు సమాధానం చెప్తాను. ఇది తప్పు ఎక్కడ జరిగింది అని నీ ప్రశ్న. తప్పు ఎక్కడ జరిగింది అంటే ఏతత్ సంకల్ప వైషమ్యం హోతుస్తే వ్యభిచారతః, అనుకున్నదొకటి అయినదొకటి అనే సంకల్ప వైషమ్యం ఉంది కదా. ఈ సంకల్ప వైషమ్యానికి హోత కారణం. తే హోతు వ్యభిచారతః, ఆ హోతగారు నా సంకల్పాన్ని పట్టించుకోకుండా, మనం సంకల్పంలో ఏం చెప్పాము అనే మాట పట్టించుకోకుండా తనకు తోచింది మనసులో ధ్యానం చేసుకుంటూ వెళ్ళిపోయాడు అని చెప్పాడు. ఇది హోతగారి తప్పు అని చెప్పాడు. అంతేగాని నీ భార్య వెళ్ళింది, రహస్యంగా వెళ్ళి అతన్ని కలిసి అతన్ని ప్రార్థించింది, అందుకని ఇలా జరిగింది అనే మాట చెప్పలేదు. భార్యాభర్తల మధ్య తంపులు పెట్టడం ఎందుకు అని అనుకున్నాడో ఏమో. ఆ మాట వద్దు, హోత ఈ పని చేశాడు, అదే కారణం, కాబట్టి దాన్నే చెప్తున్నాను అని హోతుస్తే వ్యభిచారతః.
హోతగారు నన్ను దాటి నేనొక సంకల్పంతో ఉంటే ఆయన ఒక సంకల్పంతో మంత్రోచ్చారణ చేసేసాడు, దానివల్ల ఇలా జరిగింది. ఇప్పుడు ఏం జరిగితే జరిగింది, కానీ నువ్వు నన్ను నమ్మి కదా వచ్చావు, నీ నమ్మకాన్ని నేను వమ్ము చేయకూడదు కదా. తథాపి సాధయిష్యే. ఆ హోతగారు అలా వేరే సంకల్పంతో మంత్రోచ్చారణ చేసిన మంత్రబలం అనేది అన్నిటికంటే పెద్ద బలమే అయినా సరే తథాపి సాధయిష్యే, నువ్వు అనుకున్న దాన్ని సాధించి తీరుతాను, ఇచ్చాను కదా మాట. తే సుప్రజాస్త్వం, నువ్వు అనుకున్నట్లుగా నీ రాజ్యభారాన్ని మోసేటువంటి పిల్లవాడిని నీకు నేను బహుమతిగా ఇస్తాను. సుప్రజాస్త్వం స్వతేజస, నా సామర్థ్యంతో నేను ఇస్తాను, నాకున్న తపశ్శక్తితో నేను ఇస్తాను. మంత్రబలం ఎలా ఉంటే అలా ఉండని, నా తేజస్సుతో నా తపస్సుతో నేను నీ కోరికని తీర్చేస్తాను. ఏతత్ సంకల్పవైషమ్యం హోతుస్తే వ్యభిచారతః తథాపి సాధయిష్యేతే సుప్రజాస్త్వం స్వతేజస. ఏవం వ్యవసితో రాజన్ భగవాన్ స మహాయశాః అస్తౌషీదాదిపురుషం ఇలాయా పుంస్త్వకామ్యయా. ఏవం వ్యవసితః, ఈ రకంగా శ్రాద్ధదేవుడికి మాట ఇచ్చి ఈ రకంగా నిర్ణయం ముందు తాను తీసుకుని, రాజన్, ఓ పరీక్షిత్తు, భగవాన్ చాలా పూజనీయుడైనటువంటి మహాయశాః, చాలా గొప్ప కీర్తి కలిగినటువంటి వశిష్ఠ మహర్షి గారు ఏం చేయాలి అని ఒక్క క్షణం ఆలోచించి అస్తౌషీద్ ఆదిపురుషం, ఆదిపురుషుడైనటువంటి శ్రీహరిని అస్తౌషీత్ స్తుతి చేసుకున్నారు. మనసులను మంత్రాలతోనూ వాక్యాలతోనూ ఆయన్ని స్తుతి చేశారు. అయితే ఏమని స్తుతి చేయాలి? ఇతనికి ఇంకో అబ్బాయిని ఇవ్వమని స్తుతి చేయాలా, లేకపోతే ఈ పుట్టిన ఆడపిల్లే మగపిల్లవాడిగా మారిపోవాలి అని స్తుతి చేయాలా? ఏమని కోరుకోవాలి వశిష్ఠ మహర్షి గారు అంటే, వశిష్ఠ మహర్షి గారు చాలా సూక్ష్మ పెరిగిన మనిషి. అందువల్ల ఆయన ఏం చేశాడంటే, ఇతను నా దగ్గరికి వచ్చింది మగపిల్లవాడు పుట్టాలి అనే సంకల్పంతో, కాబట్టి నా దగ్గరకు వచ్చిన తర్వాత వెంటనే పుట్టేటువంటి బిడ్డ మగపిల్లవాడు అవ్వాలి. ఆడపిల్లగా పుడితే ఆడపిల్లని మగపిల్లవాడిగా మార్చేసేయాలి, అంతే అని అనుకున్నారు. అనుకుని ఇలాయాహ పుంస్త్వకామ్యయ, ఇలా అనే పుట్టి ఆడపిల్ల మగపిల్లవాడిగా మారిపోవాలి అని స్తుతి చేశాడు. ఆ కోరికతో శ్రీహరిని స్తుతి చేశారు. ఏవం వ్యవసితో రాజన్ భగవాన్ స మహాయశాః అస్తౌషీదాదిపురుషం ఇలాయా పుంస్త్వకామ్యయ అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. తర్వాత ఏం జరిగింది? పైన చూడవలసింది జరిగింది. ఎందుకు జరిగింది అంటే, భార్యాభర్తల మధ్య కోఆర్డినేషన్ లేకపోవటం వలన జరిగింది. భార్యాభర్తల మధ్య సరి అయిన కమ్యూనికేషన్ లేకపోవటం వలన, ఆ గ్యాప్ వలన జరిగింది. భర్త దగ్గరికి వెళ్ళి, ఏమండి మీరు అబ్బాయి అనుకుంటున్నారు, కానీ మొదలు నాకు అమ్మాయి పుడితే బాగుంటుంది అనిపిస్తోంది అని ఒక మాట చెప్పుకుని ఉంటే ఈ తేడా జరిగి ఉండేది కాదు. లేదా భర్త గారైనా, అమ్మాయి ఇప్పుడు వద్దు తర్వాత చూసుకుందాం, ముందు అసలు మన రాజ్యభారాన్ని వాడి మీద పెట్టేస్తే మనం ఎటైనా అడవికో ఇంకో దానికో వెళ్ళి తపస్సు చేసుకోవచ్చు, బాధ్యతలు తగ్గితే మనకే లాభం అని ఒక మాట చెప్పినా ఇంత పని జరిగేది కాదు. కానీ ఈ భార్య భర్తకి తను మాట చెప్పలేదు, భర్త ఏమో తన మనసులో ఉండేటువంటి మాట భార్యకి సరిగ్గా చెప్పాడో లేదో తెలియదు. వీళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి కమ్యూనికేషన్ గ్యాప్ అనేది హోతకి అధ్వర్యుడికి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ లాగా పరిణమించింది. హోతగారైనా నా దగ్గరికి పత్ని వచ్చిందండి, వచ్చి అమ్మాయి కావాలంటోంది, కాబట్టి అమ్మాయి కావాలని మనం చేద్దామండి అని అనలేదు. అధ్వర్యుడు కూడా ఆ విషయాన్ని ఆ క్షణాన్ని పట్టించుకోలేదు. అఫ్కోర్స్ వాళ్ళిద్దరికీ అంత మాట్లాడుకునే సమయం ఉండదు, ఎందుకంటే వాగ్యత ఆసత అమార్జన అని ఒక నియమం ఉంది. ఆ నియమం ప్రకారం ఎవరు మాట్లాడకూడదు. ఒక దశ నుంచి అస్సలు మాట్లాడుకోకూడదు, అందరూ మౌనంగా ఉండాలి. మౌనంగా ఆ దేవత రావటము, వచ్చి ప్రశాంతంగా కూర్చోవటము, ఆ దేవతకి వీళ్ళు ఆహుతి ఇవ్వటము, ఆ దేవతని స్తుతించే వాక్యాలు పలకటము, ఆ దేవత సంతృప్తి చెందటము, సంతృప్తి చెందిన తర్వాత ఆ దేవతా ప్రసాదాన్ని వీళ్ళు తీసుకోవటము అనేది జరిగేంత వరకు అసలు ఎవ్వరూ మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి, అదే దృష్టితో ఉండాలి. కాబట్టి వీళ్ళకి కమ్యూనికేషన్ స్కోప్ కూడా చాలా తక్కువ. కాకపోతే గ్యాప్ అనేది వచ్చింది, కోఆర్డినేషన్ దెబ్బతినేసరికి ఇలా అయింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంత పెద్దవాళ్ళైనా సరే భార్యాభర్తల మధ్య అలాంటి పరిస్థితుల్ని తెచ్చుకోకూడదు అని అనటానికి ఇది ప్రధానమైన ఉదాహరణగా శ్రీశుకుల వారు చెప్తున్నారు.
అలాగే ఋత్విక్కులు కూడా పరస్పరం కమ్యూనికేషన్తో ఉండాలి, లేదా పరస్పరం కోఆర్డినేషన్ అనేది వాళ్ళ మధ్య కూడా ఉండాలి. ఉంటేనే యాగాలు యజ్ఞాలు ఇవన్నీ కూడా సక్రమంగా సాగుతాయి అనే విషయాన్ని కూడా సూచిస్తున్నారు. పనిలో పని ఏ వంశానికైనా సరే మూల పురుషుడు పరమాత్మే. అసలు సృష్టిలో ఏ పదార్థానికైనా మూల పురుషుడు ఆయనే అయితే, సృష్టిలో పదార్థాలను సృష్టి చేసే బ్రహ్మగారికే మూలం ఆయన అయితే, మిగతా వంశాలకి మిగతా మనుషులకి చెప్పాల్సింది ఏముంది అనే విషయాన్ని కూడా చెప్తున్నారు. ఎటువైపు నుంచి తీగలాగినా సరే పరమాత్మ అనే డొంక కదిలి తీరవలసిందే అనే విషయాన్ని చెప్తున్నారు. ఈ విషయాల్ని మనం కొంచెం ఇంకా ఉపోద్ఘాతంలోనే ఉన్నాం కాబట్టి ఎక్కువ పెద్ద పెద్ద పాయింట్స్ ఏమీ రావు. ఈ విషయాలనే మనం దృష్టిలో ఉంచుకుని ఇలాంటి చిన్న చిన్న తప్పిదాలేమీ చరిత్రలో మనం చూసాం కాబట్టి చేయకూడదు అని నిర్ణయించుకుని మనకి తీగలు లాగేటువంటి సామర్థ్యాన్ని డొంకగా పరమాత్మే అందేటువంటి పరిస్థితుల్ని కల్పించవలసిందిగా ఆ అతులిత కరుణా వరుణాలయుడైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈ 21 శ్లోకాల పారాయణ కార్యక్రమం చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే ప్రథమాధ్యాయే శ్లోకాః. రాజోవాచ మన్వంతరాణి సర్వాణి త్వయోక్తాని శ్రుతాని మే వీర్యాణ్యనంతవీర్యస్య హరేస్తత్ర కృతాని చ యోసౌ సత్యవ్రతో నామ రాజర్షిర్ద్రవిడేశ్వరః జ్ఞానం యోతీతకల్పాంతే లేభే పురుషసేవయా స వై వివస్వతః పుత్రః మనురాసీదితి శ్రుతం త్వత్తస్తస్య సుతాశ్చోక్తాః ఇక్ష్వాకుప్రముఖా నృపాః తేషాం వంశం పృథగ్ బ్రహ్మన్ వంశ్యానుచరితాని చ కీర్తయస్వ మహాభాగా నిత్యం శుశ్రూషతాం హినః ఏ భూతా ఏ భవిష్యాశ్చ భవంత్యద్యతనాశ్చ యే తేషాం నః పుణ్యకీర్తీనాం సర్వేషాం వద విక్రమాన్. సూత ఉవాచ ఏవం పరీక్షితా రాజ్ఞా సదసి బ్రహ్మవాదినాం పృష్టః ప్రోవాచ భగవాన్ శుకః పరమధర్మవిత్. శ్రీశుక ఉవాచ శ్రూయతాం మానవో వంశః ప్రాచుర్యేణ పరంతప న శక్యతే విస్తరతః వక్తుం వర్షశతైరపి పరావరేషాం భూతానాం ఆత్మా యః పురుషః పరః స ఏవాసీదిదం విశ్వం కల్పాంతేన్యన్న కించన తస్య నాభేః సమభవత్ పద్మకోశో హిరణ్మయః తస్మిన్ జజ్ఞే మహారాజా స్వయంభూశ్చతురాననః మరీచిర్మనసస్తస్య జజ్ఞే తస్యాపి కశ్యపః దాక్షాయణ్యాంతతోదిత్యాం వివస్వానభవత్సుతః తతో మనుశ్రాద్ధదేవః సంజ్ఞాయామాస భారత శ్రద్ధాయాంజనయామాస దశపుత్రాన్ స ఆత్మవాన్. ఇక్ష్వాకు నృగ శర్యాతి దిష్ట ధృష్ట కరూషకాన్ నరిష్యంతం పృషధ్రంచ నభగంచ కవిం విభుః అప్రజస్య మనోః పూర్వం వసిష్ఠో భగవాన్ కిల మిత్రావరుణయోరిష్టిం ప్రజార్థమకరోత్ ప్రభుః తత్ర శ్రద్ధా మనోః పత్ని
होतारं समयाचत दुहित्रर्थमुपागम्य प्रणिपत्यपयोव्रता प्रेषितोध्वर्युणा होता ध्यायंस्तत्सु समाहितः हविषिव्यचरत्तेन वषट्कारं गृणन् द्विजः होतुस्तद्व्यभिचारेण कन्येलानामसाभवत् तां विलोक्य मनुः प्राह नातिहृष्टमना गुरुं भगवन् किमिदं जातं कर्म वो ब्रह्मवादिनां विपर्ययमहो कष्टं नैवं स्याद् ब्रह्मविक्रिया यूयं मंत्रविदो युक्ताः तपसा दग्धकिल्बिषाः कुतः संकल्पवैषम्यम् अनृतं विबुधेष्विव तन्निशम्यवचस्तस्य भगवान् प्रपितामहः होतुर्व्यतिक्रमं ज्ञात्वा बभाषेरविनन्दनम् एतत् संकल्पवैषम्यं होतुस्ते व्यभिचारतः तथापि साधयिष्येते सुप्रजास्त्वं स्वतेजसा एवं व्यवसितो राजन् भगवान् समहायशाः अस्तौषीदादिपुरुषम् इलायाः पुंस्त्वकाम्यया इति श्रीमद्भागवते पारमहंस्यां संहितायां नवमस्कन्धे प्रथमाध्याये श्लोकाः। अथ क्षमा प्रार्थना। यदक्षरपदभ्रष्टं मात्राहीनं तु यद्भवेत् तत्सर्वं क्षम्यतां देवनारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ लोकक्षेमप्रार्थना। सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलं श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।